దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను శుభవార్త 14వ అధ్యాయం. ఈ అధ్యాయం అనేక ప్రశ్నలకు ఒక గొప్ప జవాబు. ఇందులో ప్రారంభములోనే అతి శ్రేష్టంగా అందరి హృదయాలు సంతోషించే ఒక గొప్ప మాట రాయబడింది. ఈ మాటలు స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటాడు, మీ హృదయాలను కలవరనీయ వద్దు. ఎందుకు కలవరపడనియొద్దు అని అంటే, ఆయన చెప్తున్నారు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని. ఎప్పుడైతే ప్రభు వెళ్ళిపోతున్నారని చెప్పారో వారు అనుకున్నారు, మా గురువు గారు ఉంటారు, వయసు చాలా చిన్నదే, మేము ఇంకా చాలా కాలం ఆయన దగ్గర శిష్యులుగా ఉంటాము అనుకున్నారు. మరొకటి, యేసు ప్రభుని వెంబడించినప్పుడు వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఏదో సామెత అన్నట్టు, తాడు లేదు బొంగరం లేదు అన్నట్లుగా ఏమీ పరిపూర్ణత రాలేదు వాళ్ళకి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు కానీ ఆ యేసు ప్రభుకున్న పరిపూర్ణతలో కొంచెం కూడా రాలేదు. మరి ఇప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏంటి? నా సమయం అయిపోయింది అని ప్రభు చెప్తుంటే వారు చాలా కలత చెందుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచండి. నేను పరలోకానికి వెళుతున్నానని చెప్తున్నాను కదా, అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి. లేకపోతే మీకు చెప్తాను, ఉన్నాయి, కన్ఫర్మ్గా ఉన్నాయి. మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నారు. అంటూ ఉంటుండగా నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ మీరు కూడా ఉండేటట్లుగా మరలా వస్తాను, మిమ్ములను తీసుకుపోతాను అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే, వదిలేస్తాడేమో అనుకున్న ఆయన మరలా వస్తాను అన్నాడు. మరలా వస్తాను అంటే వాళ్ళు ఏమనుకుని ఉంటారు? సర్వసాధారణంగా వస్తారులే వారం 10 రోజుల్లో అని, లేదా 4 రోజుల్లో అని భావించవచ్చు. కానీ ఆయన మరలా వస్తానని చెప్పి ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటింది, ఇంకా రాలేదు ఆయన. మరి వస్తానని చెప్పినోడు రావడం మానేస్తాడా? ముందేమన్నారు? నేను వస్తాను కన్యక గర్భాన్న అని చెప్పారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇంకా అనేకమైనటువంటి వచనాల్లో ఆయన రాకడకు సూచనలు చెప్పారు. అవి జరిగాయి. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మధ్యాకాశానికి రాబోతున్నారు. ఇప్పుడు ఆ మాటలే చెప్తున్నారు, మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని. వాళ్ళ హృదయాల్లో కలవరం లేకుండా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి అని ఆయన ఆశపడుతున్నారు. తోమా గారికి డౌట్ వచ్చేసింది. కానీ తోమా అడిగిన ప్రశ్నలు చాలా గొప్పవండి. యావత్తు మానవాళ్ళు కలిగి ఉండవలసిన అనుమానం ఆయన ఒక్కడు కలిగి ఉంది. ఆయన అడిగిన ఒక్క ప్రశ్నకు ఆయన ఇచ్చే యేసుప్రభు ఇచ్చిన జవాబు, ఇక మరలా మనం ఎన్నడూ కూడా ప్రశ్న వేయకుండా ఆయన ప్రశ్న వేసేసాడు, మంచి పని చేశాడు. నాకు అలాగే అనిపించింది. ఈ ఈ అధ్యాయంలో ఆ మొదటి వచనం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హృదయములను కలవరపడనీకుడి అనే మాట. నేటి దినాల్లో
మనం అనేక పరిస్థితులను బట్టి హృదయం కలవరపడుతూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది మనిషిని బాగా కుదిపేస్తూ ఉంది. అప్పులైపోయాయి. అప్పుల పాలైపోయి ప్రతిరోజు కట్టాల్సినటువంటి ఆ ఈఎంఐస్ కోసం తెగ టెన్షన్ పడిపోతున్నారు. హృదయములు కలవరంతో ఉంటా ఉన్నాయి. ప్రభు మాట్లాడుతున్న విషయాలేంటి అంటే, మీ హృదయాలను కలవరపడనియొద్దు. మీ హృదయంలో ఉన్న కలవరం తీసివేయండి. అది ఎట్టి కలవరమైనా సరే. వాళ్ళకేమో ప్రభువు ఉండడు అనేటువంటి కలవరం అయితే, ఈ రోజున నా పరిస్థితి ఏంటి ఇలా ఉండిపోయింది? నా బ్రతుకు ఎప్పుడు తెల్లారుతది అనే ప్రశ్న నీదైతే, ఏ విషయం కొరకు నువ్వు కలవరం పడుతున్నా, ఆ పరిస్థితిని దేవుడు అవలీలగా మార్చేస్తాడు. తోమాకొచ్చిన డౌట్ ఏంటంటే, ప్రభువా నువ్వెక్కడికెళ్ళిపోతున్నావు? మాకెలా తెలుస్తది నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే? నువ్వెక్కడికెళ్తున్నావో చెప్పు. స్థలాలున్నాయంటావు, ఇల్లులు కట్టిస్తానంటావు. ఎక్కడికెళ్తున్నావు అసలు నువ్వు? ఇప్పుడు యెరూషలేముకా? లేతే బేతనియాకా? లేతే నజరేతుకా? మరి ఎక్కడికి? తమకొచ్చిన డౌటు సర్వసాధారణమైనదే. మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఆళ్ళకేదో తెలిసిపోయిందని గాదు. మా వోళ్ళు ఎవరో ఒకరు మాట్లాడతారులే, లేపోతే తోమా ఉన్నాడులే మనకొచ్చిన డౌట్‌కి ఎంటనే ఆయనకొత్తది. ఆయనేస్తాడు ప్రభుని జవాబు అడుగుతారు. ఆ జవాబు మనం వినేద్దాం అని అలా కూర్చున్నారు. ఆ మార్గం నాకు తెలీదు అంటే ప్రభు చెప్తున్న గొప్ప మాటేంటంటే, ఆ మార్గము నేనే. నా దగ్గరికి రావటానికి జీవితాన్ని సత్యంగా మలుచుకోవటానికి నేనే మీకు సత్యంగా ఉండబోతున్నాను. మీరు అసత్యంలో గనుక మీ జీవితాలను నాశనం చేసుకుంటారో అని నేనే నిత్య జీవాన్గా ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు. మన జీవితాలు ఎంత ధన్యమైనవి. ఈ రోజున అనేక మంది అనేక విషయాల కొరకు కలవరపడిపోతూ గందరగోళం అయిపోయి కాళ్ళు తొక్కేసుకుంటుంటుండగా ప్రశాంతత ప్రభు వలన మనం పొందుకోగలిగాము. అద్భుతమైన రీతిలో తోమా ప్రశ్నకు జవాబు వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తాం? అని చెప్తున్నారు. నేను ఒకరిని ఆకర్షించకుండా ఎవరు నా దగ్గరికి రాలేరు అని. అంత మాత్రమే కాదు, ఆ పరలోక రాజ్యానికి ఎవరైనా చేరాలి అనంటే దానికి ఏకైక మార్గం నేనే అని ప్రభువారు తెలియచేశారు. వాళ్ళకి ఒక్కొక్కరికి డౌట్లు రావడం ప్రారంభించాయి. పిలుపు అడుగుతున్నాడు, ప్రభువా తండ్రి యొద్దకు ఎవరు రాలేదంటున్నావే, తండ్రిని మాకు కనబరుచు, మాకు చూపించు తండ్రిని ఎక్కడుంటాడో ఏంటో పరిస్థితి అంటే ప్రభు అంటాడు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినా మీరు నన్ను గుర్తించట్లేదు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే కదా. తండ్రిని కనపరచమని మళ్ళీ నన్ను అడుగుతున్నారు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మలేదేటా అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కదా ఆయన. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి నాలో ఉన్నాడు. నేను ఆయన ఏకమై ఉన్నాను. మరి భూమి మీదకొచ్చింది ఎవరు? ఆ తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తుగా వచ్చాడు. అంటే ఆ తండ్రే కుమారుడిగా మార్చబడి వచ్చాడు. తండ్రి నా యందు నివసించుచున్నాడు అని నన్ను నమ్మడానికి మీకు అభ్యంతరంగా ఉంది గనక నేను చేస్తున్ననే ఈ కార్యాలు, ఈ క్రియలు వాటిని బట్టి మీరు తెలుసుకోండి. నేను తండ్రి దగ్గరికే వెళ్తున్నాను. ఆ తండ్రి
మన కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు గనక ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి కావలసిన అన్నిటినీ నేను సమకూరుస్తాను అని ప్రభువారు బెత్తయిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఎవరంటే మీరు నాకు ఎంతో ఇష్టమైన వారు కదా! నా యందు విశ్వాసం ఉంచుచున్నారు గదా! నేను జేస్తున్న క్రియలను చూస్తున్నారు గదా! నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్న మీకు ఒక మాట జెప్తున్నాను. అదేమంటే మీరు నా యందు విశ్వాసం ఉంచగలిగితే నాకంటే గొప్ప కార్యాలు వారు చేస్తారు. ఏమి అద్భుతమైన మాటది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తామా? ఇది ఎలాగున సాధ్యం? అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు ఇస్తున్న పరిపూర్ణమైన అధికారం. ఆ అధికారంతో చెప్తున్నారు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీకు ఎక్కువ కార్యాలు జరిగేలాగా నేను చేస్తానని. ఎవరైనా జేబులో రూ. 10,000 ఉంటే అడిగితే రూ. 10,000 ఇవ్వగలరు గానీ, రూ. 20,000 అడిగితే ఏమి ఇవ్వగలరు? నా దగ్గర ఎక్కడిది అంటారు. కానీ ప్రభువారు ఈ లోక సంబంధమైన ధనం గురించి నేను చెప్పటం లేదు. పరలోక ధనమే ఆయన. మరి ఇక్కడ ఏదైనా లోటు గాని, కొరత గాని, ఇబ్బంది గాని ఉంటే వాటి గురించి మీరు కలవరపడవసరం లేదు. అక్కడ సర్వ సమృద్ధి దొరుకుతుంది గదా! కొంతమంది ఈ లోక సంబంధమైన వాటి గురించి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని అలాగున ఆలోచన చేస్తూ ఉంటారట. హహ, వాటి గురించి ఆలోచన చేయొద్దని ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా చోట్ల ఆ విషయాన్ని ఆ ప్రస్తావన తెస్తారు యేసు ప్రభువారు. మరి మనం ఎందుకు ఇంకా ఈ లోక సంబంధమైన వాటి కొరకు కలవరపడుతున్నాం? ఈరోజు మీ హృదయంలో ఉన్న ఏ విధమైన పరిస్థితిని కొరకైనా కలవరమైన ఆయనే తొలగించును గాక. ఆయన ఇంకా చెప్తూ మీరు నా నామమును ఏమి అడిగినా తండ్రి అని దేవుడు కుమారుని యందు మహిమపరచబడడానికి ఆ పని చేస్తాడు. అందుకే అడగండి మీకు ఇవ్వబడుతుంది. మరి నువ్వు అడగడం ఆలస్యం అవుతుందేమో తప్ప దేవుడు ఇవ్వడం ఆలస్యం కాలేదు. ఆయన మాట్లాడిన మాట అడగండి మీకు ఇస్తానని చెప్పారు. మరి ఈ రోజున నువ్వు అడగగలుగుతున్నావా? అడిగితే కొంతమంది ఎలాగ అడుగుతారంటే స్వార్థపూరితంగా అడుగుతారు. కొంతమంది పక్కోళ్ళ కంటే మేము గొప్పగా కనబడాలని అడుగుతారు. ఈ లోక సంబంధమైన గొప్పతనాల కొరకో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకో మనం ఏమీ కలత చెందవలసిన పని లేదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇల్లు కట్టుకోవడానికి మేస్త్రులు దొరుకుతారో దొరకరో, పరలోకం వెళ్ళిన తర్వాత నీళ్లు ఉంటాయో ఉండవో, పరలోకం వెళ్ళిన తర్వాత అని పరలోకంలో ఏం జరగాలో అది భూమి మీద జరుగుతుందనే ఆలోచన కలిగి ఉండు తప్ప కలవరం మాత్రం పడిపోనియొద్దు. ఇది ప్రభు ఉద్దేశం సుమా. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ నేను మిమ్మలను అనాథులుగా విడువను అన్నారు. అందరూ విడిచిపెట్టేశారు వాళ్ళని. మళ్ళీ గౌరవించడానికి కూడా కుదరనంత పరిస్థితి అయిపోయింది. మరి ఇలాంటి టైంలో అందరూ వదిలేస్తే యేసుప్రభుని వెంబడిస్తున్నారా? ఇక మాకింటితో పనే ఉంది, నాతో నీకేం పని ఉందని అందరూ కూడా తృణీకరించిన పరిస్థితులు అయిపోయాయి. వాళ్ళకంటే ముందుగా యేసుప్రభు వారే వాటిని లెక్క చేయలేదు. అందుకే ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, లోకం నన్ను ఎరగదు గనుక నేను మీకు తోడుగా ఉంటాను. అనేక పర్యాయాలు మీరు ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అయ్యో నేను అనాథులని బాధపడతారే, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టును అని.
ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, నువ్వెవరిని కోల్పోయి ఉన్నావో, ఏ పరిస్థితిని కోల్పోయి ఉన్నావో, కన్నీళ్లు కారుస్తున్న ఆ స్థితిని నా ప్రభువైన యేసు క్రీస్తు వారు చూస్తున్నారు. ఆయనే చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితిలో అనాథులుగా వదిలే ప్రసక్తే లేదు. ఆయన అంటున్నారు, మీరు నా యందు ఉన్నారు, నేను మీరు ఏకమై ఉన్నాము. ప్రభువులో మనం ఉండగలిగితే ఆయన మనకు అనుగ్రహించే ధన్యకరమైన సమయం ఎంత అమోఘమైనది. ఆయన్ని వెంబడించడంలో వెనుతిరగవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కొద్దిపాటి పరిస్థితులు ఇంకా నీ హృదయాన్ని కలత వేస్తూ ఉంటే, అది ఏదైనా, అది ఎవరైనా, ఎలాంటి పరిస్థితి అయినా వాటిని బయటికి విడిచిపెడితే నీ హృదయంలో నెమ్మది, ప్రశాంతత పొందుకుంటా. ప్రభు సెలవిచ్చినట్లుగా వాక్యంలో మనం ముందుకు సాగగలిగితే, ఆ లేఖనాలన్నీ పరిశోధన చేస్తూ ఉంటే మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాటికి కూడా తోవ ఇవ్వకుండా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకగలుగుతాము. ఆయనకి చాలా మాటలు చెప్తూ, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు, మీరు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఎక్కడ ఎవరి దగ్గర నిలబడితే ఏమేమి మాట్లాడాలో మీకు తెలీదు. కానీ ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మీతోనే ఉంటాడు అని వారికి అభయాన్ని ఇస్తున్నాడు. మరి ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? దేవుని ఆత్మను పొందుకోవటానికి సిద్ధపడే హృదయం నీకుందా? అయితే దేని కొరకు కూడా నీ హృదయాన్ని కలవరపడనీయవద్దు. ప్రభువు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నిత్యము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో సాగుతూ ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. అదే ప్రభు యొక్క ఆశ. కనుక ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, మీరు ఈ భూ సంబంధమైన వాటి కొరకు కలవరపడుతున్నారా? ఆత్మ సంబంధమైన వాటి కొరకు కలవరపడుతున్నారా? ఏది ఏమైనా ఒక గొప్ప విషయం ఏంటంటే, మన హృదయాల్లో ఉన్న ఏ పరిస్థితిని బట్టి అయినా కలవరము చెందవద్దు. అట్టి విశ్వాసాన్ని, అట్టి ధైర్యాన్ని ప్రభులో కలిగి ఉండి, ఏ ఏ పరిస్థితులను బట్టి అయినా అనుమానించక ఆయనలో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.